హాయ్ అండి. చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యము, పెసరపప్పు ఏమో కొంచెం ఒక గుప్పిడి వేసేసి అట్టేసరి పెట్టి కుక్కర్లో పెట్టేశాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు పర్ఫెక్ట్గా చెప్తాను. ఒక్క కొబ్బరి, కొబ్బరి చిప్ అంటారుగా అది తీసుకున్నాను. 50 గ్రామ్స్ పైనే జీడిపప్పు తీసుకున్నాను. ఒక 25 గ్రామ్స్ ఇలాచీని పంచదార వేసి పొడి చేసేసి దాన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నెయ్యి అయితే కనుక వేసి కొంచెం బాగా కాగిన తర్వాత ఎండు కొబ్బరి వేసానండి. అది కొంచెం బాగా రంగు మారిపోయిన తర్వాత మాత్రమే మనం జీడిపప్పు వేయాలి. ఎందుకంటే జీడిపప్పు ఆ వేడికి సరిపోతుంది, లేకపోతే నల్లగా మాడిపోతుంది. నేను పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు అన్నం కూడా అయిపోయింది కదా. పంచదార ఏ గ్లాస్తో అయితే మీకు చూపించానుగా బియ్యం తీసుకున్నానో దానికి ఖచ్చితంగా 1 గ్లాసున్నర పంచదార, అంటే మరీ వెరీ తీపిగా ఉండకూడదు. ఇప్పుడు ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే పచ్చకర్పూరం కూడా వేసేసానండి నేను జీడిపప్పులు దాంట్లో. ఇప్పుడు అన్నాన్ని నేను మళ్ళీ దాంట్లో టర్న్ చేసేసి నెయ్యి, జీడిపప్పు ఇవంతా కూడా వేస్తే మనకి ఎలా ఉంటుందంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఎందుకని, పంచదార ఆల్రెడీ నేను వేసేసాను కాబట్టి అన్నం అంటుకోకుండా ఉంటుంది. అలా కాకుండా అన్నాన్ని మీరు గరిటతో కలిపేస్తే అది ముద్ద ముద్దగా అయిపోయి మీరు వేసిన నెయ్యి అదంతా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట, పెడసలాగా అయిపోతుంది. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా చక్కగా ఎంత నెయ్యి వేసుకున్నా చక్కెర పొంగల్ అంటే తెలిసే కదండి మనందరికీ కూడాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే కొలతతో మీరు చేసుకుంటే కనుక ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కనుక కామెంట్ చేయండి.